యూదా పత్రిక 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలంటే మరణించిన వెంటనే దేవుని కొరకు బ్రతకని వారంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? అగ్నిలోనికి వెళ్ళిపోతారు. నిత్య అగ్ని గుండంలోనికి జారిపోతున్నారండి. వాళ్ళని చూసి దేవుడు ఒకవైపు బాధపడుతుంటే, దేవుడు ఒకవైపు ఏడుస్తూ ఉంటే, ఆ ఏడుపును చూసి నువ్వు ఏ రోజైనా నడం గట్టగలుగుతున్నావా? దేవుని గర్భం నుంచి వచ్చిన తన పిల్లలందరూ నరకానికి జారిపోతుంటే ఆ తండ్రి కడుపు కోత ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎంత బాధపడుతుంటాడు ఆయన. మన పిల్లలు మన కళ్ళ ముందరే కిరోసిన్ పోసుకొని తగలబడుతున్నాడు అనుకో, మన బిడ్డ ఇచ్చుకున్నప్పుడు ఏదో ఆవేశంతో ఏదో ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు మన కళ్ళ ముందరే మన బిడ్డ కిరోసిన్ పెట్రోల్ పోసుకొని తగిలిపెట్టుకుంటున్నప్పుడు తండ్రి ఎదురుగా ఉంటే ఎలా బాధపడతాడండి? కళ్ళ ముందు బిడ్డ విలవిల 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 కేకలేసుకుంటూ నొప్పి 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 అని అలా కొట్టుకుంటూ కింద పొరలాడి ఏడుస్తూ ఉన్నాడు అనుకో, తండ్రి ఎలా ఉంటాడు? తట్టుకోగలడా? అవసరమైతే తను వెళ్ళి కౌలించుకొని ఆ నిప్పు ఆర్పాలి. అవసరమైతే నేను చావనైనా చస్తానేమో కానీ నా బిడ్డను నేను రక్షించుకొని ఒక తండ్రి ఎలా బాధపడతాడో. తను మరణించిన ప్రతి క్షణం పాతాలని వెళ్ళిపోతుంటే దేవుడు బాధపడుతున్నాడు పరలోకంలో. ఆయన సంతోషంగా లేడండి పరలోకంలో. మనోవేదనతో, దుఃఖంతో, కన్నీళ్లతో బాధపడుతున్నాడు ఆయన.